విజువల్ ఇంటెలిజెన్స్, విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. కొంతమందిలో ఇంటర్ పర్సనల్. టెల్ మీ ఎవ్రీబడి. ఇంటర్ పర్సనల్, షో మీ ఎవ్రీవన్. హలో. ఇంటర్ పర్సనల్. సో ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక పర్సన్తో మంచి కాంటాక్ట్స్ అవ్వడం, బాగా మాట్లాడడం, ఒకరిని అర్థం చేసుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ పర్సనల్. అండ్ సెకండ్, ఇలా పట్టుకోండి అందరూ, ఇంట్రా పర్సనల్. షో మీ ఎవ్రీబడి. ఇంట్రా పర్సనల్. ఇంట్రా పర్సనల్ అంటే మనతో మనకు ఉండే కనెక్షన్. ఐ నో అబౌట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్. సో ఈ ఇంటర్ కనెక్షన్ ఏదైతే ఉందో, మనతో మన కనెక్షన్ ఏదైతే ఉందో, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంట్రా పర్సనల్. సో ఎవ్రీబడి సే దిస్: ఇంటర్ పర్సనల్, ఇంట్రా పర్సనల్. ఈ రెండు కనెక్ట్ అయితే విచ్ ఇస్ కాల్డ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, ఈ రెండు కలిస్తే విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్. అందరూ టైప్ చేయండి. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రాపర్సనల్ ప్లస్ ఇంటర్పర్సనల్. అంటే నాతో నేను కనెక్ట్ అవ్వడము ప్లస్ వేరే వాళ్ళతో కూడా కనెక్ట్ అవ్వడం. ఈ రెండు ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉన్నప్పుడే యూ విల్ కాల్ ఇట్ యాజ్ యూ ఆర్ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్. ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ అని మనం అంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తున్నాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత టెల్ మీ, ఈ వీడియోలో మీకేమర్థమైంది. ఓకే, వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఇన్ దిస్ వీడియో? రెడీగా ఉన్న వాళ్ళు టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. ఎవ్రీబడి టైప్ రెడీ ఇన్ ద చాట్ బాక్స్. ఐ వాంట్ టు సీ మోర్ టైపింగ్స్. రైట్, ఒక్కసారి వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు ఏమర్థమైందో మీరే చెప్పాలి. సో అందువల్ల క్లియర్గా వీడియో చూడండి. ఓకే, ఐ లాస్క్ యూ క్వశ్చన్స్. రైట్, ఎస్, నౌ సీ దిస్ వీడియో. అందరూ వీడియో క్లియర్గా చూడండి. టెల్ మీ వాట్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో. ఓకే, సూపర్. ఎనీబడి టెల్ మీ వాట్ యూ సా ఇన్ దట్ వీడియో? ఆ వీడియోలో మీరు ఏం చూశారు? ఆ వీడియోలో మీకు ఏమర్థమైంది? ఎస్, నమస్తే అండి, చెప్పండి శివ గారు, శివాజీ గారు చెప్పండి. మరి ఇక్కడ వచ్చేసి అతను ఒక ప్రింట్ తీస్తున్నాడు. ఓకే. అది ప్రింట్ రాకపోవడం వల్ల తనకు కోపం వచ్చేసి సిస్టమ్ ని తీసుకొచ్చి ఆ ప్రింటర్ పైన బాదుతున్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఓకే, ఇంకా ఎస్, త్రిశూల్, సారీ, యా, టైగర్ త్రిశూల్ సింగ్ గారు చెప్పండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. సార్ యాక్చువల్లీ ఆయన ఏదైతే ప్రింట్ ఇస్తున్నారో యాక్చువల్లీ అక్కడ మల్టీ ప్రింట్స్ వస్తున్నాయి, కానీ ఆయన ఇచ్చే ప్రింట్ వస్తలేదు. ఆయన చూస్తున్నాడు, పేపర్ పెట్టేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వెళ్ళి ప్రింట్ ఇస్తుంటే వస్తలేదు. తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ ప్రింట్ ఏదైతే ఉందో ఆ క్యాటరేజ్ తీసేసి, ఈ క్యాటరేజ్ లో ప్రాబ్లం ఉందని క్యాటరేజ్ తీసేసారు. క్యాటరేజ్ తీసి మళ్ళీ క్యాటరేజ్ పెట్టినప్పుడు ఇమీడియట్లీ ఆ క్యాటరేజ్ లో ఉన్న ఏదైతే పౌడర్ ఉందో అది మీద వచ్చేసి ఆయన ఇరిటేట్ అయిపోయి సీదా సిస్టమ్ తీసుకొచ్చి అక్కడ వాట్ వాస్ మిస్సింగ్ దేర్? అక్కడ ఏం మిస్ అయింది సార్? వాట్ వాస్ మిస్సింగ్ దేర్ అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ప్రింట్ ఇచ్చిందో ఆయన ప్రింట్ ఏదైతే పేపర్ వస్తలేదు అక్కడ ఆయన. అది ఇక్కడ ఏంటంటే హీ వాజ్ ఇన్ యాంగర్. ఆ యాంగర్ ని సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోయాడు. కరెక్టా? ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. దాట్స్ గ్రేట్, దాట్స్ గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ
ఆ పర్సన్ యొక్క ఇమోషనల్ స్టేట్ ఏంటో గమనించండి. వాట్ వాజ్ ద ఇమోషనల్ స్టేట్? నరసింహులు గారు, తనకున్న ఇమోషనల్ స్టేట్ ఎలా ఉండింది? సార్ తన ఓపిక అనేది నశించిపోయింది సార్. ఆయన ఎమర్జెన్సీ అవసరం ఉంది, తీసుకుందామని ట్రై చేశాడు, అది కాలేదు. ఆ ఓపిక నశించడం వల్ల తనను తను కంట్రోల్ చేసుకోలేక ఆ యాంగర్ అంతా వాటి మీద చూపించాడు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లాస్ ఏం జరిగింది? తనకు లాస్ జరిగిందా లేదా? రివర్స్ అతనికి లాస్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ టైప్ చేయండి పాయిజన్. సో యాంగర్ అండ్ దీస్ నెగటివ్ ఎమోషన్స్ ఆర్ పాయిజన్. అది మనని చంపేస్తుంది. ఓకే, తన కోపమే తన శత్రువు. ఎస్. సో ఇక్కడ డ్యామేజ్ మనకే జరుగుతుంది. ఓకే, సాయి కుమార్ గారు చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే యాంగర్ లో తన ఇంటెలిజెన్స్ అనేది వర్క్ చేయలేదు. థ్యాంక్ యూ. ఎస్, దట్స్ గ్రేట్. తన ఇంటెలిజెన్స్ వర్క్ చేయలేదు అండ్ ఇట్ కాజ్ ఇట్స్ ఓన్ డ్యామేజ్. థ్యాంక్ యూ Yeah. సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీబడి హూ షేర్డ్ దేర్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో ఫ్రెండ్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే, ప్లీజ్ అండర్స్టాండ్ ద వర్డ్, ద ఎబిలిటీ టు రికగ్నైజ్, అండర్స్టాండ్ and manage my emotions. Everybody say this. The ability to recognize, understand and manage my emotions. నేను రికగ్నైజ్ చేస్తున్నాను, అర్థం చేసుకుంటున్నాను అండ్ మేనేజ్ చేయగలుగుతున్నాను. ఎవరి ఇమోషన్స్? నా ఇమోషన్స్. అండ్ దెన్ ఆల్సో అండర్స్టాండింగ్ అదర్స్ ఇమోషన్స్ ఇఫెక్టివ్లీ. సో ఎవ్రీవన్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ రికగ్నైజ్, అండర్స్టాండ్ అండ్ మేనేజ్. సో ఫస్ట్ మనం రికగ్నైజ్ చేస్తున్నాము, we understand and we also manage our own emotions. So ఎందుకు మేనేజ్ చేయాలి? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో దేర్ ఆర్ టూ థింగ్స్. అందరూ టైప్ చేయండి, ఐక్యూ అండ్ ఈక్యూ. ఐక్యూ అండ్ ఈక్యూ అందరూ టైప్ చేయండి, ఐక్యూ ఈక్యూ. సో ఐక్యూ అంటే ఏంటి? ఇంటెలిజెన్స్ కోషెంట్. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. సో ఒక పర్టికులర్ జాబ్ రావాలంటే ఒక పర్టికులర్ ఐక్యూ అనేది మినిమం ఉండాలండి. ఒక పర్టికులర్ ఐటీ కంపెనీలో జాబ్ రావాలంటే ఒక డిగ్రీ ఉండాలి, లేదా ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. సో ప్రతి జాబ్కి ఒక ఐక్యూ అనేది ఉంటుంది. సో ఐక్యూ అనేది ఆల్మోస్ట్ అందరిలో నియర్గా సేమ్ ఉంటుంది. బట్ ఈక్యూ అనేది ఇమోషనల్ కోషెంట్. అందరూ టైప్ చేయండి, ఈక్యూ. సో ఐక్యూ అండ్ ఈక్యూలో లైఫ్లో ఐక్యూ ఇంపార్టెంటా, ఈక్యూ ఇంపార్టెంటా అన్నప్పుడు మీ ఆన్సర్ ఏంటి? IQ or EQ, which is more important? IQ or EQ, which is more important? You can unmute and tell me which is more important, IQ or EQ? EQ. More important. EQ is more important, sir. Thank you so EQ. much. Thank you. సో ఐక్యూ మనకు జాబ్ తీసుకొచ్చిస్తుంది అంతే. బట్ ఈక్యూ అనేది మనం ఎంత ఈజీగా ఆ జాబ్ని హ్యాండిల్ చేస్తున్నాము అండ్ ఎంత హై పొజిషన్లోకి వెళ్తున్నాం అనేది ఈక్యూ డిసైడ్ చేస్తుంది. నా ఈక్యూ సరిగ్గా లేని వాళ్ళు, ఇమోషనల్ కోషెంట్ సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళని ఓన్గా కూడా ప్రాబ్లం ఇస్తుంటారు, వాళ్ళతో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఇస్తుంటున్నారు. సో ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా అలవాటు చేసుకోవాలి? సో ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ కెన్ బి డెవలప్డ్ త్రూ అవుట్ అవర్ లైఫ్. మన లైఫ్ లాంగ్ డెవలప్ చేసుకోవచ్చు. ఐక్యూ అనేది ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత ఆగిపోతుంది. ఐక్యూ అనేది స్టాప్ అయిపోతుంది. షో మీ ఎవ్రీబడి, ఐక్యూ స్టాప్ అయిపోతుంది. బట్ ఈక్యూ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. షో మీ ఎవ్రీబడి, ఈక్యూ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్, ఆల్వేస్ గ్రోయింగ్, ఆల్వేస్ గ్రోయింగ్. అండ్ లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే ఈక్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈక్యూ అంటే ఇమోషనల్ కోషెంట్. దీన్నే మనం ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్కి దెర్ ఆర్ 4 ఇంపార్టెంట్ స్టెప్స్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ టైప్ చేయండి, 4 స్టెప్స్. సో ఇక్కడ ఈ 4 స్టెప్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఏ ఎమోషన్లో ఉన్నానో ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి, రైట్? సో ఐఎమ్ షోయింగ్ యూ వన్ మోర్ వీడియో. ఎవ్రీబడి, ఐ వాంట్ యూ టు ప్లీజ్ సీ దిస్ వీడియో. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ can see this video, I think. 1 minute. Right? 1 second. Yes. Just a second. I think there's some problem with the video. Yeah. Anyways, no problem. So there is some issue. Sometimes it happens. So let's see this video. Yes. Very important. Please see it very carefully. So there are hidden messages in every emotion. మనం ఏ ఎమోషన్లో ఉంటున్నా సరే
దాంట్లో కొన్ని హిడెన్ మెసేజెస్ ఉన్నాయి. వెన్ వి ఐడెంటిఫై దెమ్ అండ్ యాక్ట్ అపాన్ దెమ్ వి బికమ్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. సో వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో. There is no true success without emotional success. Yet of the more than 3,000 emotions that we have words to describe, the average person experiences only about a dozen different ones in the course of an average week. We must remember that this doesn't reflect our emotional capacity, but rather the limitations of our present patterns of focus. There are 3,000 words in the English thesaurus that describe various emotions. In that, 1,051 words describe positive emotions, while 2,086, almost twice as many, describe negative emotions. Well, what this means is that we've made so many words to describe an unpleasant emotion, and we tend to focus more on what is unpleasant about life than looking at the bright side. Life is an emotional experience. The quality of emotion you experience every day ultimately determines the quality of your life. And above all, your happiness depends on it. One key problem with most people is that they're not able to understand what they feel, or they find it hard to name their emotions. This is a place where you need to become emotionally intelligent and become emotionally aware of the feelings you're experiencing. Emotional intelligence is your ability to identify what you're feeling, why you're feeling it, and how your feelings not only affect you, but all those around you. So when we learn to become... So friends, please type in the chat box, what are the emotions you generally feel in one day? ఒక పర్టికులర్ డేలో మీరు ఎలాంటి ఎమోషన్స్ని ఫీల్ అవుతారు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లెట్స్ సీ హౌ మెనీ ఎమోషన్స్ యూ కెన్ నేమ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దిస్ ఈస్ కాల్డ్ నేమింగ్ ద ఎమోషన్స్. అందరూ టైప్ చేయండి. ఏ ఎమోషన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఎక్కువగా? రైట్, ఇట్ మే బి పాజిటివ్ ఎమోషన్ లైక్ హ్యాపీనెస్, జాయ్, ఎక్సైట్మెంట్, క్యూరియాసిటీ, enthusiasm, or a negative emotion which may be like sadness, fear, anger. అందరూ టైప్ చేయండి. లెట్స్ సీ how many emotions you are experiencing in a day. రైట్, సి ఎక్కువగా స్టేట్మెంట్స్ ఎలా వస్తున్నాయి? యాంగర్, ఇంకా ఫియర్, హ్యాపీ, సాడ్నెస్, బ్రోకెన్, గిల్ట్, సెపరేటెడ్, హ్యాపీ, ఫియర్ఫుల్, హ్యాపీ. నేమ్ ఇట్. ఫియర్. What are the emotions? Happiness, anxiety, overthinking, happy and mixed, anger, excited. Superb. So friends, English dictionary lo there are more than 3,500 words. So 3,500 words lo, how many are positive emotions? Tell me everybody, how many of them are positive emotions? 1,051. 1,000. And what about remaining? Mari migitadi enti everybody? What are the remaining things? Hello everyone. What are the remaining? Positive or negative? Negative, sir. Negative emotions. Now tell me, which one is more, positive emotions or negative emotions? Evi ekkuva unnai? Negative or more. Thank you so much. Negative emotions are more. So that's why, most of the people, we are feeling negative emotions without knowing it. Without knowing it, my dear friends. So ikkada first step vachesi self awareness. Self awareness ante enti? I am aware of my emotions. Why, what I am feeling and why am I feeling this? So adi తెలియకుంటే మనం దాని నుంచి బయటికి రాలేం. సో ఎస్, ఈ ఎమోషన్లో నేను ఉన్నాను అని తెలియనంత వరకు మనం దాని నుంచి బయటకు రాలేం. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ అన్ యాక్టివిటీ. ఎవ్రీబడి రెడీ విత్ మీ టు డూ దిస్ యాక్టివిటీ? నాతో పాటు రెడీగా ఉన్నారు అందరూ? గుడ్. సో నేను ఒక స్టోరీలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీరందరూ కూడా స్టోరీలోకి వెళ్ళబోతున్నారు. ఆ స్టోరీకి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమి ఎమోషన్స్ వస్తున్నాయో జస్ట్ గమనించండి. ఓకే, రైట్? అందరూ, ఆల్ ఆఫ్ యూ రెడీ? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? ఎస్, సూపర్, గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. బ్రింగ్ లిటిల్ జాయ్ ఇన్ టు యువర్ లైఫ్. గుడ్. సో నాతో పాటు లెట్స్ డూ యాక్టివిటీ. అందరూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ అబౌట్ ఇట్. సో ఎర్లీ మార్నింగ్, ఇట్ ఈస్ నౌ 6 AM. అలారం మోగింది. మీరు నిద్ర లేవాలని ట్రై చేస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత అటు ఇటు చేసిన తర్వాత నిద్ర లేచారు.
Okay, just now you woke up, immediately you saw your mobile phone, WhatsApp ఓపెన్ చేశారు, మొబైల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది. బాస్ మెసేజ్ ఏంటంటే ఇమ్మీడియట్లీ దెర్ ఇస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఎట్ 9 o'clock, యూ హ్యావ్ టు రీచ్ అర్జెంట్లీ. ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది, యూ హ్యావ్ టు గివ్ ప్రెజెంటేషన్. క్లోజ్ యూర్ ఐస్ ఎవ్రీవన్, క్లోజ్ యూర్ ఐస్. ఆ ఎమోషన్ ఏంటో ఫీల్ అవ్వండి. 9 o'clock దెర్ ఇస్ అ మీటింగ్ అండ్ యూ హ్యావ్ టు రీచ్ టు ద మీటింగ్. ఆ మీటింగ్కి వెళ్ళాలి. Now you got frustrated it. You are getting irritation. What is this nonsense? ఈరోజు 9 o'clock మీటింగ్ ఉంటే ఇప్పుడు ఫోన్ చేస్తారా, ఇప్పుడు మెసేజ్ పెడతారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అండ్ నౌ యూ వోక్ అప్ ఎట్ అరౌండ్ 7 o'clock అండ్ దెన్ యు ఆర్ ఇరిటేటెడ్. ఫాస్ట్గా రెడీ అవుతున్నారు అండ్ యూ వెంట్ ఇన్ సైడ్, యూ టుక్ బాత్, యూ కేమ్ అవుట్ సైడ్. ఇమ్మీడియట్గా రెడీ అవ్వాలి, మైండ్లో అన్ని రన్ అవుతున్నాయి. ప్రెజెంటేషన్ పీపీటీ తయారు లేదు, ఏం చెప్తాను, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్. యు ఆర్ యాంగ్షియస్, యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్, యు ఆర్ ఇరిటేటెడ్. అండ్ ఎస్, కాఫీ తాగుదామని మీరు సోఫాలో కూర్చున్నారు అండ్ సడన్గా మీ బాబు హీస్ రన్నింగ్ అండ్ ఈ ఫెల్ట్ ఆన్ యూ. సో కాఫీ అంతా కూడా మీ షర్ట్ పైన పడిపోయింది. మీ షర్ట్ పైన పడిపోగానే గట్టిగా అరిచారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, డోంట్ యూ హ్యావ్ సెన్స్? సో మీ అబ్బాయి పైన అరిచారు, వైఫ్ పైన అరిచారు అండ్ ఇంకా ఇరిటేషన్ అలానే ఉంది, ఇంకా కోపం. అండ్ దెన్ దెర్ ఇస్ వర్బల్ వార్ బిట్వీన్ యూ అండ్ యువర్ వైఫ్. చూసుకోవద్దా, ఏంటి ఇలా పెంచుతావా పిల్లల్ని? ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్. క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్, ప్లీజ్. అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. ఐ వాంట్ యూ టు ఫీల్ దట్ ఎమోషన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? యూఆర్ నాట్ డూయింగ్ మెడిటేషన్, జస్ట్ ఫీల్ దట్. నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత దెన్ యూ టుక్ బ్రేక్ఫాస్ట్ అండ్ యూ స్టార్టెడ్ యువర్ కార్. మీరు కార్ స్టార్ట్ చేశారు, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, ఇంకా ఇరిటేట్ అవుతున్నారు. ఇట్స్ ఆల్రెడీ 8:30 అయింది అండ్ దెర్ ఇస్ ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. సడన్గా ఒక 10 minutes తర్వాత కార్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఆల్రెడీ 8:45 అండ్ ఇట్స్ టూ మచ్ ట్రాఫిక్. ఇట్ షోస్ గూగుల్ మ్యాప్లో, ఇట్ షోస్ 40 minutes టు రీచ్ యువర్ ఆఫీస్. సో నవ్ యూఆర్ ఆన్ ద మెయిన్ రోడ్ పైకి వచ్చేసారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్. సో ఒక చిన్న గల్లీ కనబడింది, ఆ గల్లీ నుంచి వెళ్తాము, ట్రాఫిక్ ఉండదు అని ఆ గల్లీ నుంచి వెళ్తున్నారు. అండ్ యాజ్ సూన్ యాజ్ యూ గో, ఒక 100 meters వెళ్ళగానే దెర్ వాజ్ అ బిగ్ ట్రక్. ఒక ట్రక్ వచ్చేసి ముందు ఆగింది. సో ఆ ట్రక్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తున్నారు, అక్కడ నుంచి లగేజ్ అంతా తీస్తున్నారు. అండ్ వెనక్కి వెళ్దామని వెనక్కి తీసేసరికి అక్కడ ఇంకొక ట్రక్ వచ్చి ఆగింది. సో 2 ట్రక్ మధ్య మీరున్నారు. ఇంకా లేట్ అవుతుంది, ఇంకా ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా ఇరిటేషన్ పెరుగుతుంది, ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా చేసేది ఏం లేదు, అక్కడే ఆగారు ఒక 1/2 hour వరకు. 1/2 hour తర్వాత ఆ ముందు వచ్చిన ట్రక్ వెళ్ళిపోయింది. అండ్ దెన్ స్లోలీ యూ వెంట్ ఆన్ టు ద మెయిన్ రోడ్కి వెళ్ళగానే అక్కడ ఒక బైక్ వాడు అటు ఇటు మూవ్ అవుతూ బైక్ నడుపుతున్నాడు. మీరు ఇరిటేట్ అయ్యారు. అండ్ దెన్ యూ గేవ్ వన్ బ్యాడ్ వర్డ్, యూ స్టూపిడ్, యూ బాస్టర్డ్. అండ్ హీ ఆల్సో గేవ్ సమ్ బ్యాడ్ వర్డ్స్. ఇంకా ఇరిటేషన్ ఎక్కువైంది, ఇంకా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. ఆ ఫ్రస్ట్రేషన్తో, ఆ ఇరిటేషన్తో ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆఫీస్లో ద బాస్ ఈస్ బిజీ. ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. 9 o'clock మిమ్మల్ని రమ్మన్నారు. ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. బాస్ ఇంకా బిజీగా ఉన్నారు. సో హడావుడిగా బాస్ బయటికి వచ్చి ఈ సైడ్, ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ అయింది, రేపు మన ప్రెజెంటేషన్ పెట్టుకుందాం, ప్లీజ్ క్రియేట్ ప్రెజెంటేషన్ అని చెప్పేసి బాస్ వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు మీలో ఉన్న టెన్షన్, మీలో ఉన్న యాంగ్జైటీ, మీలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నార్మల్ అయింది. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్, కొద్ది టైం తర్వాత దెన్ యూ బోత్ ఆర్ రిలాక్స్డ్. వండర్ఫుల్. ఓకే, సూపర్. ఓపెన్ యువర్ ఐస్, అందరూ కళ్ళు తెరవండి. గుడ్. నౌ టెల్ మీ, వాట్ వాజ్ ద ఫస్ట్ ఎమోషన్ వెన్ యూ woke up? అందరూ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాట్ వాజ్ ద ఫస్ట్ ఎమోషన్ వెన్ యూ woke up, వెన్ యూ saw the message? ఫస్ట్ ఎమోషన్ ఏంటి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవ్రీబడి. Anger, sir. There was anger, there was frustration. Anger, Okay. ఇంకా Thank you so ఇంకొకటి, much. ఏదైతే ఇంట్లో ఫ్రస్ట్రేషన్ సార్. కొడుకు మీద చూపించారు, ప్లస్ వాళ్ళ వైఫ్ మీద చూపించారు, అదన్నీ ఇప్పుడు ఆయన తలుచుకొని, అరే నేను ఉట్టిగానే అక్కడ మొత్తం ఇంత ఫ్రస్ట్రేషన్ అయినాను అని చెప్పేసి ఆయన అక్కడ అయిన తర్వాత ఆలోచించిండు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక మిక్స్చర్ ఆఫ్ ఎమోషన్స్, ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ని మీరు చూసారు. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సో ద థింగ్ ఈస్ దట్ మనం ఆ ఎమోషన్లో
పడి కొట్టుకొని పోతున్నాం, అటు ఇటు కొట్టుకొని పోతున్నాం, బట్ మనకి ఇంకా తెలియట్లేదు ఆ ఎమోషన్లో ఉన్నాము అనేది. సో లాట్ ఆఫ్ టైమ్స్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ బ్లైండ్ స్పాట్. అందరూ బిఎస్ అని టైప్ చేయండి, బిఎస్, బ్లైండ్ స్పాట్. సో చాలామంది వాళ్ళకి అవేర్నెస్సే లేదు. దే ఆర్ ఇన్ దట్ ఎమోషన్ ఆఫ్ యాంగర్, ఫియర్, ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, కోపంగా ఉంటారు, కోపంగా మాట్లాడతారు, ఎవరిని యాక్సెప్ట్ చేయరు. బట్ అలా ఉంటున్నామని వాళ్ళకు తెలీదు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బికాస్ దిస్ ఇస్ ద బ్లైండ్ స్పాట్. సెల్ఫ్ అవేర్నెస్ని మిస్ అవుతున్నారు. సో సెల్ఫ్ అవేర్నెస్లో దెర్ ఆర్ 2 important steps we need to know. Show me everybody. There are 2 important steps. Show me everyone. 2 important steps for self awareness. సో అందరూ టైప్ చేయండి సెల్ఫ్ అవేర్నెస్, SA, సెల్ఫ్ అవేర్నెస్ అని టైప్ చేయండి. బికాస్ ఈ సెల్ఫ్ అవేర్నెస్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు నేమ్ ద ఇమోషన్స్. వీ హ్యావ్ టు నేమ్ ద ఇమోషన్స్. ఏ ఇమోషన్లో ఉన్నా సరే ఫస్ట్ వీ హ్యావ్ టు నేమ్ అండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇమోషన్. ఎందుకంటే ప్రతి ఇమోషన్ కూడా ఫీలింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇమోషన్ ఫీలింగ్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇమోషన్ ఫీలింగ్లో కన్వర్ట్ అవ్వడం అంటే ఏంటి? రిమెంబర్ దిస్. నౌ థింక్ అబౌట్ ఇట్. సో ఇక్కడ ఎంతమంది కోచెస్, ట్రైనర్స్ ఉన్నారు? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? కోచెస్, ట్రైనర్స్, గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో వీ హ్యావ్ ట్రైనర్ సాయిరామ్ గారు. ఓకే, సో సాయిరామ్ గారు ఈరోజు ఒక 500 పీపుల్ ముందు మాట్లాడబోతున్నారు. 500 టీచర్స్ ముందు తను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడబోతున్నారు. సో ద మూమెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడడానికి ఒక 500 టీచర్స్ ముందుకి రాగానే ఇమ్మీడియట్గా తనకు వచ్చింది, ఒక థాట్ వచ్చింది. ఓ మై గాడ్, నేను నార్మల్ మోటివేషనల్ టాక్ అయితే ఇస్తాను, బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి నేను ఎలా మాట్లాడాలి? తనకు డౌట్స్ ఎప్పుడైతే రాగానే, ఇమ్మీడియట్గా ఫియర్ రాగానే సమ్ చేంజెస్ హ్యాపెన్స్. తన బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి? ఎవ్రీబడి టెల్ మీ. బాడీలో ఫియర్ రాగానే ఏమేమి చేంజెస్ జరుగుతాయి? హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, షివరింగ్ జరుగుతుంది, ఇంకా స్వెట్ వచ్చేస్తుంది, రేసింగ్ హార్ట్, అన్ఈజీనెస్, ట్రెంబ్లింగ్ లెగ్స్, పర్స్పిరేషన్, థ్రోట్ మొత్తం షాక్ అయిపోతుంది. మాట్లాడితే థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, గ్రేట్. సో ఇప్పటి వరకు థాట్లో ఉంది. షో మీ ఎవ్రీబడి, థాట్లో ఉంది. ఓకే, ఆ థాట్ నుంచి ఏం క్రియేట్ అయింది? ఎమోషన్ క్రియేట్ అయింది. ఎమోషన్ నుంచి ఫీలింగ్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? బాడీ. సో ఎమోషన్ అనేది ఫీలింగ్లో కన్వర్ట్ అవుతుంది. ఫీలింగ్ అనేది మన బాడీలో ఉంటుంది. సో ద మొమెంట్ మీరు భయంలోకి రాగానే మీ యొక్క బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ సంథింగ్ విత్ మీ. ఓకే, సో ఎంతమంది దగ్గర బ్రెయిన్ ఉందండి? కెన్ ఐ సీ ద హ్యాండ్స్? బ్రెయిన్ ఉన్న వాళ్ళు మాత్రమే. ఓకే, ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారు హ్యాండ్ రేజ్ చేయాలా వద్దా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో బ్రెయిన్ ఉన్నవాళ్ళు వండర్ఫుల్. సో బ్రెయిన్ ఎక్కడ ఉంటుందండి చెప్పండి ఎవ్రీబడి? షో మీ, వేర్ ఈస్ ద బ్రెయిన్? దిస్ ఇస్ ద బ్రెయిన్. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ ఎస్ నియోకార్టెక్స్. అందరూ టైప్ చేయండి నియోకార్టెక్స్. ఓకే, నియోకార్టెక్స్ అనేది ఫస్ట్ బ్రెయిన్. ఓకే, నియోకార్టెక్స్. సో ఈ నియోకార్టెక్స్ మనకి ఎప్పుడు వచ్చింది? రీసెంట్లీ వచ్చింది, ఒక 10,000 years ముందు మాత్రమే వచ్చింది. అంతకుముందు నియోకార్టెక్స్ మనకు లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి గమనించండి. ఇవల్యూషన్. ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్లో మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎనీబడి రేజ్ యువర్ హ్యాండ్స్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ. ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో ఏం కనబడుతుందో చెప్పండి నాకు అంతే. వాట్ యూ కెన్ సీ ఇన్ దిస్ ఇమేజ్? ఈ ఇమేజ్లో మీకు ఏం కనబడుతుంది? రైట్, ఎస్ హరి గారు, ఎస్, ఏం కనబడుతుంది మీకు ఇమేజ్లో? జర్నీ ఆఫ్ హ్యూమన్ జీనోమ్ సార్. ఓకే, ఏం కనబడుతుంది? వాట్ డు యు సీ దట్ ఇన్ ద ఇమేజ్? అంటే మానవుడి యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ కనబడుతుంది సార్. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు. ఆ ప్రాసెస్లో లాస్ట్ 1 minute ఏం జరిగింది చెప్పండి? స్టార్టింగ్ రీడింగ్ స్కిల్స్ ఉన్నారు సార్. ప్రజెంట్ డెవలప్మెంట్ స్కిల్స్ నుంచి ఒక టెక్నికల్ స్కిల్స్ ని యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూస్తున్న ఎవల్యూషన్ అంతా కూడా లాస్ట్ 1 minute జరిగింది. ఈ ఎవల్యూషన్ ని మనం ఒకవేళ గనక 24 hours చూస్తే లాస్ట్ 1 minute నుంచి ఈ ప్రాసెస్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఈ యొక్క థింకింగ్ బ్రెయిన్, అనలిటికల్ బ్రెయిన్ అనేది లాస్ట్ జస్ట్ 5,000 years ముందే స్టార్ట్ అయింది. 5,000 to 10,000 years ముందు. అంతకంటే ముందు హ్యూమన్ బీయింగ్ వాజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ నియోకార్టెక్స్. సో హ్యూమన్ బీయింగ్ లో దేర్ ఆర్ 3 brains. ఎవ్రీబడి షో మీ 3 brains. 3 brains ఉన్నాయి.
సో ఫస్ట్ బ్రెయిన్ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న బ్రెయిన్ మీకు విచ్ ఇస్ కాల్డ్ నియోకార్టెక్స్. షో మీ ఎవ్రీబడి నియోకార్టెక్స్. సో అందరు ఇలా ఈ బ్రెయిన్ ఇలా పట్టుకోండి, మీ చేతిని ఇలా పట్టుకోండి. దిస్ ఇస్ యువర్ బ్రెయిన్. సో పైన ఉంది విచ్ ఇస్ కాల్డ్ నియోకార్టెక్స్. షో మీ ఎవ్రీబడి నియోకార్టెక్స్. అండ్ లోపల ఉంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లింబిక్ బ్రెయిన్. షో మీ ఎవ్రీబడి లింబిక్ బ్రెయిన్. అండ్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ సెరెబెల్లం. ఓకే, బ్రెయిన్ స్టెమ్ అంటాం మనం దీన్ని, బ్రెయిన్ స్టెమ్. సో ఈ పైన ఉన్న పార్ట్ రీసెంట్లీ వచ్చింది. ఓకే, నా చెప్పండి, మీ ఇంట్లో దెర్ ఇస్ అ గ్రాండ్ ఫాదర్ అండ్ దెర్ ఇస్ అ గ్రాండ్ చైల్డ్. ఎస్, ఎవరు ముందు వచ్చారు? గ్రాండ్ ఫాదర్ ముందు వచ్చారా, గ్రాండ్ చైల్డ్ ముందు వచ్చారా? గ్రాండ్ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ ఫాదర్. ఓకే, ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలన్నప్పుడు మీరు గ్రాండ్ ఫాదర్ని అడుగుతారా, గ్రాండ్ చైల్డ్ని అడుగుతారా? ఎవరిని అడుగుతారు? ఇంపార్టెంట్ డిసిషన్, మెయిన్ డిసిషన్, ఆశీర్వాదం తీసుకోవాలి, బ్లెస్సింగ్ తీసుకోవాలన్నప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ చైల్డ్? థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరు ముందు వచ్చారో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? సూపర్, గ్రేట్. ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు మన బ్రెయిన్లో కూడా ఫస్ట్ వచ్చింది ఎవరంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ రెప్టీలియన్ బ్రెయిన్, మ్యామెలియన్ బ్రెయిన్ అండ్ హ్యూమన్ బ్రెయిన్. సో రెప్టీలియన్ బ్రెయిన్ అంటే ఏంటి? విచ్ ఇస్ ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్లోనే ఉంటుంది. తర్వాత మ్యామెలియన్ బ్రెయిన్ అంటే ఇమోషన్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత వచ్చింది థింకింగ్ బ్రెయిన్. సో ఇప్పుడు మనం చూస్తున్నది చాలా వరకు మనం చూస్తుంటాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు న్యూస్లో ఎక్కువగా చూస్తే, న్యూస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? న్యూస్ థ్యాంక్ యూ. నా న్యూస్ చూసే వాళ్ళు టెల్ మీ, ఈజ్ దెర్ ఈస్ అ పాజిటివ్ న్యూస్ మోర్ ఆర్ అ నెగటివ్ న్యూస్ మోర్? ఎక్కువగా CNN అనే ఒక ఛానల్ ఉంటుంది, తెలుసా అండి? CNN. ఓకే, CNN అంటే ఏంటంటే కాన్స్టెంట్ నెగటివ్ న్యూస్, రైట్? కాన్స్టెంట్గా మేము నెగటివ్ న్యూస్ చెప్తాము, రైట్? సో ఎప్పుడైనా సరే ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ద మూమెంట్ మీరు మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు, ఎవ్రీబడి షో మీ, జాగింగ్కి వెళ్ళండి అందరు. జాగింగ్ మార్నింగ్ జాగింగ్కి వెళ్ళారు. కొంతమంది చేయట్లేదు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూర్ హెల్త్. కోదారి కొమరయ్య గారు ప్లీజ్ డూ ఇట్. జాగింగ్ చేస్తున్నారు. అలసిపోయారు, కొద్దిగా అలసిపోండి. అలసిపోయారు. అక్కడ ఒక చైర్ ఉంది, బెంచ్ ఉంది, ఆ బెంచ్ పైన కూర్చున్నారు. ఓకే, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్గా జాగింగ్ చేసిన తర్వాత మీరు అలసిపోయారు. నౌ దెర్ ఇస్ నో ఎనర్జీ, మీరు అక్కడ కూర్చున్నారు. అండ్ సడన్గా అక్కడ ఎదురుగా నుంచి చూడండి, చూడండి అందరూ. ఓకే, సో అక్కడ ఎదురుగా నుంచి అక్కడ ఒక ఫిరోషియస్ డాగ్ వస్తుంది, చాలా ఫియర్ఫుల్ డాగ్, చాలా కోపంగా ఆ డాగ్ మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు అలసిపోయారు మై డియర్ ఫ్రెండ్స్, మీ దగ్గర ఎనర్జీ లేదు. ఇప్పుడు ఆ డాగ్ మీ వైపుకి వస్తుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది మిమ్మల్ని కరవడానికి. ఓకే, అప్పుడు మీరు ఏం చేస్తారు? కూర్చొని మెడిటేషన్ చేస్తారా? హలో, మెడిటేషన్ చేస్తుంటారా? లేదు, అప్పుడు ఏం చేస్తారు? బాగో పరిగెత్తుతుంటారు. ఎనర్జీ లేకున్నా సరే మొత్తం బాడీ ఎనర్జీ అంతా కూడా మీ బాడీలోకి వచ్చేస్తుంది, మీ హ్యాండ్స్ లెగ్స్ లోకి వచ్చేస్తుంది, రైట్? బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, హ్యాండ్స్ అండ్ లెగ్స్ లో ఎనర్జీ వచ్చేస్తుంది. అండ్ యూ స్టార్టెడ్ రన్నింగ్. సో చివరి వరకు వెళ్ళారు. నౌ దెర్ ఇస్ ఓన్లీ వాల్, అక్కడ వాల్ మాత్రమే ఉంది. సో వాల్ జంప్ చేసే అంత కెపాసిటీ లేదు, అది ఒక 10 feet 15 feet ఉంది, అంత కెపాసిటీ లేదు. ఇప్పటి వరకు మీరు పరిగెత్తారు, ఇక పరిగెత్తడం లేదు, రైట్? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్. షో మీ ఎవ్రీబడి, రెడీ టు ఫైట్. సో ఇప్పుడు మీరు ఫైట్ మోడ్లోకి వచ్చేసారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్? ఇదంతా చేస్తుంది ఎవరంటే విచ్ ఇస్ కాల్డ్ ఎస్ లింబిక్ బ్రెయిన్. సో మన బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ నియోకార్టెక్స్ అయితే సెకండ్ పార్ట్ వచ్చేసి లింబిక్ బ్రెయిన్. సో లింబిక్ బ్రెయిన్లో ఇక్కడ కెమికల్స్ క్రియేట్ అవుతుంటాయి. సో మన బాడీ కావాల్సిన కెమికల్స్, సెరిటోనిన్, ఆక్సిటోసిన్ నుంచి స్ట్రెస్ కెమికల్స్, అడ్రినాలిన్, కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్స్, ఇవన్నీ కూడా కెమికల్స్ క్రియేట్ అవుతాయి. ఈ కెమికల్స్ మన బాడీలోకి వెళ్తాయి. సో మన బాడీలోకి వెళ్ళగానే బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా మన యొక్క లింబిక్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంది. ఎవ్రీబడి టైప్ ఇన్ ది చాట్ బాక్స్ LB, లింబిక్ బ్రెయిన్. సో నియోకార్టెక్స్ అండ్ లింబిక్ బ్రెయిన్, దీని కంట్రోల్లో మనం ఉంటున్నాం. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఒకప్పుడు మనం ఎక్కడ ఉండేవాళ్ళము? కొండల్లో, కోనల్లో, గుహల్లో ఉండేవాళ్ళం, కరెక్టా కాదా? రైట్? సో ఆ టైంలో మనకు ఈ రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ టైంలో మనకు ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలీదు, బికాస్ బయటికి వస్తే దెర్ ఇస్ డేంజర్, రైట్? సో ఎప్పుడైనా మనకు డేంజర్ సిచ్యువేషన్ బయట ఉండేవి, అందువల్ల ఆ సిచ్యువేషన్లో ఆ ఇమోషన్స్ చాలా ఇంపార్టెంట్, రైట్ ఎవ్రీబడి? సో బికాస్ వీ కేమ్ ఫ్రమ్ దట్ ఎన్వైరన్మెంట్, మనం అలాంటి ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చాము. ఒకసారి గమనించండి. సో దిస్ ఈస్ ఇక్కడ మన ఇమేజ్ చూస్తున్నది
మనం ప్రతిరోజు మనం ఇలానే బయటికి వెళ్తున్నామా? హలో, ఇలానే బయటికి వెళ్తున్నాం మనం ప్రతిరోజు, రైట్? సో కొండల్లో గుహల్లో ఎస్, ఎక్కడి నుంచి ఏ ఎనిమల్ వస్తుందో మనకు తెలీదు, రైట్? సో ఎంతమంది ఇలాంటి లైఫ్ని చూస్తున్నారు? బయటికి వెళ్ళగానే పులులు, సింహాలు, ఎస్, ఏనుగులు అన్ని కనబడుతున్నాయా మీకు? హలో, నో, కనబడట్లేదు. సో దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఎందుకంటే ఇప్పుడు కూడా ఇదే సిస్టమ్ వర్క్ అవుతుంది. ద మూమెంట్ యూ సీ, మార్నింగ్ లేవగానే వైఫ్ని చూడగానే ఓ మై గాడ్ స్ట్రెస్ కెమికల్, వైఫ్కి హస్బెండ్ని చూడగానే స్ట్రెస్ కెమికల్, బాస్ కాల్ రాగానే స్ట్రెస్ కెమికల్, కార్టిసాల్, అడ్రినాలిన్, ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, కార్టిసాల్, అడ్రినాలిన్, ఈఎంఐ కట్టాలని మెసేజ్ వచ్చింది, కార్టిసాల్, అడ్రినాలిన్. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? హలో, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్ గుడ్? ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ నాట్ గుడ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఒకప్పుడు దిస్ మెకానిజం వాజ్ పర్ఫెక్ట్. ఒకప్పుడు ఈ మెకానిజం పర్ఫెక్ట్ మెకానిజం, బట్ నాట్ నౌ. దిస్ మెకానిజం ఈజ్ నాట్ కరెక్ట్ రైట్ నౌ. సో ఈ మెకానిజం నుంచి బయటికి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సెల్ఫ్ అవేర్నెస్. ఎవ్రీబడి సే దిస్, సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెల్ఫ్ అవేర్నెస్ is the first step. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫస్ట్ స్టెప్ ని మనం గమనించాలి. నేను ఏ ఎమోషన్లోకి వెళ్తున్నాను? యాంగర్, ఫియర్, స్ట్రెస్, వర్రీ, టెన్షన్, ఎంతసేపు అక్కడ ఉంటున్నాను? అందులో ఉన్నప్పుడు నా బాడీ చేంజెస్ ఎలా జరుగుతున్నాయి? నా బాడీలో ఎలాంటి ఎమోషన్స్లోకి నేను వెళ్తున్నాను? ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐల్ షో యూ వన్ మోర్ వీడియో. ఎవ్రీవన్ ప్లీజ్ సీ దిస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అందరూ చూడండి, బికాస్ యూ నీడ్ టు ఆన్సర్ దిస్. దీన్ని మీరు తర్వాత ఆన్సర్ చేయాలి నాకు. So everyone see this video.
Great. Wonderful. Okay, can anybody tell me what happened in this video? ఫస్ట్ ఆ ఎనిమల్ ఎలా రెస్పాండ్ అయింది, తర్వాత ఎలా రెస్పాండ్ అయింది, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ ఏం చేసింది అది? ఇట్ స్టార్టెడ్ రన్నింగ్. ఎస్ ఆర్ ఎస్? ఇట్ స్టార్టెడ్ రన్నింగ్ అవే. బట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం తనకు తెలుసు ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అటాక్ మీ. సో నౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫైటింగ్. ఎస్ ఆర్ ఎస్? సో దిస్ ఫ్లైట్ మోడ్లో ఎంతమంది ప్రతిరోజు ఉంటున్నారు? హలో, ప్రతి సిచ్యువేషన్ బాస్ ఫైట్ అండ్ ఫ్లైట్, వైఫ్ ఫైట్ అండ్ ఫ్లైట్, నేబర్స్ ఫైట్ అండ్ ఫ్లైట్, రైట్? మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, సడన్గా ఎవరైనా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు, ఫైట్ అండ్ ఫ్లైట్. సో ఫ్రెండ్స్, ఎన్నిసార్లు మనం ఇలా మన సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఎన్నిసార్లు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నా ఒక్కసారి గమనించండి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కువగా ఇంపార్టెంట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్, థింక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. సో దెర్ ఈస్ వన్ డాగ్. అక్కడ ఒక డాగ్ ఉంది, అక్కడ ఒక కుక్క ఉంది. ఓకే, కుక్క. సో మీరు తెలియకుండా ఆ డాగ్ పైన కాలు పెట్టేశారు, సో దాన్ని తొక్కేశారు. ఇమ్మీడియట్గా ద డాగ్ విల్ గెట్ అప్ అండ్ ద డాగ్ విల్ బైట్ యూ. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్? ద డాగ్ విల్ బైట్ యూ. సింపుల్. అక్కడ వేరే సైన్సే లేదు. ఆ డాగ్ విల్ బైట్ యూ ఇమ్మీడియట్లీ. ఓకే, ఇండియాలో ఉన్న డాగ్ బైట్ చేస్తుందా, అమెరికాలో ఉన్న డాగ్ బైట్ చేస్తుందా? హలో, ఓకే. ఎక్కడ డాగ్ అయినా బైట్ చేస్తుంది. వెరీ గుడ్. ఓకే, పొద్దున బైట్ చేస్తుందా, లేకపోతే రాత్రిపూట బైట్ చేస్తుందా? ఎప్పుడైనా బైట్ చేస్తుంది, రైట్? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, 100 సంవత్సరాల ముందు కుక్క బైట్ చేసేదా, లేదా ఇప్పుడు కుక్కలు మాత్రమే బైట్ చేస్తున్నాయా? సో 100 సంవత్సరాల ముందు కూడా అదే జరిగేది. ఎస్ ఆర్ ఎస్? సో ఇక్కడ ఏంటంటే, ఒక హ్యూమన్ బీయింగ్కి చాయిస్ ఉంది, ఒక యానిమల్కి చాయిస్ లేదు. ఓకే, సో యానిమల్ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యేదో ఇప్పుడు కూడా అలానే రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇండియాలో అయినా సరే, అమెరికాలో అయినా సరే, ప్రొద్దునైనా సరే, రాత్రి అయినా సరే, 100 సంవత్సరాల క్రితమైనా సరే, ఇప్పుడైనా సరే, యానిమల్ అలానే ఉంటుంది, రైట్? బట్ హ్యూమన్ బీయింగ్కి మాత్రం చాయిస్ ఉంది. ఎవ్రీబడి టైప్ ఇన్ ద చాట్ బాక్స్ చాయిస్. సో వీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ ఎ చాయిస్, మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇక్కడ గమనించాల్సింది, మనం ఎలాంటి ఇమోషన్లో ఎక్కువగా ఉంటున్నాము. ఫస్ట్ వీ హ్యావ్ టు నేమ్ ఇమోషన్స్, అండ్ సెకండ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ అవర్ ఇమోషన్స్. దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ అవేర్నెస్. ఎప్పుడైతే ఆ ఇమోషన్లోకి వస్తున్నాం, ఆ ఫీలింగ్స్ వల్ల మనకు అర్థమవుతుంది, స్వెట్ వచ్చేస్తుంది, హార్ట్ ఫాస్ట్గా రేస్ అవుతుంది, హార్ట్ బీట్ ఫాస్ట్ అయింది, యూనో లాంగ్వేజ్ చేంజ్ అయింది, ట్రెంబ్లింగ్ అవుతున్నారు. సో ఇదంతా జరుగుతున్నప్పుడు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఎస్ ఇప్పుడు నా ఇమోషన్స్ చేంజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఎస్ ఏ ఇమోషన్లో నేను ఉన్నాను అనేది మనం గమనించాలి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ వన్ యాక్టివిటీ. ఓకే, ఆల్ ఆఫ్ యూ రెడీయా? యాక్టివిటీ చేయబోతున్నాం. అందరు నిల్చోవాలి. ఎవ్రీబడి స్టాండ్ అప్, స్టాండ్ అప్, స్టాండ్ అప్, రైట్? సో అబౌవ్ 75 years old దే కెన్ సెట్. 75 years కంటే తక్కువ ఉన్న వాళ్ళు ప్లీజ్ నిల్చోవాలి. ఓకే, సో ఐ విల్ కమ్ టు నో అబౌట్ యువర్ ఏజ్ ఇఫ్ యు ఆర్ సిట్టింగ్. లెట్స్ స్టాండ్ అప్. గుడ్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ విచ్ వీ డూ ఎవ్రీ డే. మనం ప్రతిరోజు చేస్తాం. ఓకే, ఎస్. సో ఈ గేమ్ పేరు ఎమోషనల్ డ్రామా. సే ఎవ్రీబడి. Emotional drama. సో we do lot of emotional drama every day. ఓకే, సో ఇప్పుడు మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ద్వారా ఆ ఎమోషన్ ని మీరు చూపించాలి. ఓకే, ఎవ్రీబడి. యాంగర్, యాంగర్, బ్రీత్. హ్యాపీనెస్, హ్యాపీనెస్. ఎక్సైట్మెంట్, ఎక్సైట్మెంట్. joy, peace, peace. Sadness, sadness. Feeling guilty. Depression. Everybody, depression. కొంతమంది డిప్రెషన్ నవ్వుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, డ్రామా. డిప్రెషన్. Feeling sad. Irritated, irritation, frustration. Thank you so much. Give a big round of applause to yourself. Superb, superb, superb. The moment you understand the emotions, now neocortex is working. Show me everybody. Neocortex is working. Otherwise, limbic brain is working. So
ఈ నియోకార్టెక్స్ పట్టించుకోకపోతే లింబిక్ బ్రెయిన్ ఏది పడితే అది చేస్తుంది. లింబిక్ బ్రెయిన్ ఏది పడితే అది చేస్తుంది. సో లింబిక్ బ్రెయిన్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఇమోషన్స్ అవేర్నెస్ ఉండదు. బట్ నియోకార్టెక్స్లోకి వచ్చేసరికి మనకి ఇమోషన్స్ పట్ల అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ లేనిది మనం ఆ ఇమోషన్ నుంచి బయటికి రాలేము. ఆర్ యు క్లియర్ ఎవ్రీబడి? అవేర్నెస్ లేనిది ఆ ఇమోషన్ నుంచి మనం ఎప్పుడు బయటికి రాలేము. సో బయటికి రావాలి అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అవేర్ ఆఫ్ అవర్ ఇమోషన్స్. ఎవ్రీబడి స్టెప్ టెల్ మీ. నియోకార్టెక్స్ ఈస్ థింకింగ్ బ్రెయిన్. Neocortex is thinking brain. Limbic brain is feeling brain. Two brains. మన దగ్గర రెండు బ్రెయిన్స్ ఉన్నాయి. లింబిక్ బ్రెయిన్ ఉంది, థింకింగ్ బ్రెయిన్ ఉంది. సో మనం నియోకార్టెక్స్ కంట్రోల్ చేస్తున్నప్పుడు మనం ఏ ఇమోషన్లో ఉన్నాం, అవేర్నెస్లో ఉంటాం. సో అవేర్నెస్లో ఉండడం వల్ల అది మనకు హెల్ప్ చేస్తుంది. ఆ ఇమోషన్ నుంచి మనం ఈజీగా బయటికి రాగలము. లేదంటే లింబిక్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటే అదే ఎమోషన్లో కొన్ని డేస్, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్, కొన్ని డికేడ్స్ అదే ఎమోషన్లో ఉంటారు. అండ్ ఫైనలీ దే కమ్ అండ్ దే టెల్, సార్ నేను డిప్రెషన్లో ఉన్నాను, సార్ నేను యాంగర్లో ఉన్నాను. యూనో అది మనకు అర్థమైపోతుంది. వాడు వస్తున్నాడు రా, యూనో హీఈస్ అ యాంగ్రీ ఫెల్లో, హీఈస్ అ సాడ్ ఫెల్లో, హీఈస్ ఆల్వేస్ నెగటివ్. అలాంటి వాళ్ళని చూసారా? హలో ఎవ్రీబాడీ. Because they are practicing that emotion. So first important is self-awareness. Tell me everybody, self-awareness. Now second step ఏంటి మీరు అడిగితేనే నేను చెప్తాను. ఓకే అడగండి. What is second step? థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబాడీ. సో ఫస్ట్ స్టెప్ మనకు అర్థమైంది, సెల్ఫ్ అవేర్నెస్. ఈ సెల్ఫ్ అవేర్నెస్ అర్థమైందంటే సెకండ్ స్టెప్లోకి వెళ్ళాలి. సెకండ్ స్టెప్ ఏంటి? సెల్ఫ్ మేనేజ్మెంట్. Everybody say this, self management. Thank you so much. Self awareness లేనిది మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళలేం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రతి వర్డ్ లో నేను సెల్ఫ్ అని యూజ్ చేస్తున్నాను. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నానో ఫస్ట్ గమనించండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకి మనం మేనేజ్ చేయాలి, వేరే ఎవరూ మేనేజ్ చేయలేరు. రైట్? ఇక్కడ నేను వచ్చేసి నేను చెప్తున్నాను, రైట్ మిస్టర్ వెంకట పవన్ కుమార్ గారు, ప్లీజ్ నా గురించి రోజు మెడిటేషన్ చేయండి, నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే తను మెడిటేషన్ చేస్తే నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. రైట్? సో కిషోర్ గారు ప్లీజ్ మీరు ప్రతిరోజు బుక్ రీడ్ చేయండి, నాకు నాలెడ్జ్ కావాలి, తను బుక్ రీడ్ చేస్తే నాకు నాలెడ్జ్ రాదు. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. నాగలక్ష్మి గారు ప్లీజ్ నా గురించి రోజు ఫుడ్ తినండి, నా కడుపు నింపండి అంటే అది నిండదండి. క్లియర్? సో ఇక్కడ నాకు ఏదైనా కావాలంటే నేను మాత్రమే చేసుకోవాలి. ఎవ్రీబడి సే దిస్, సెల్ఫ్ 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 అంటే నేను గమనించాలి, నేను మేనేజ్ చేయాలి. సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటి? సెల్ఫ్ మేనేజ్మెంట్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్లో ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు ఆ ఇమోషన్లో ఉన్నారో మీకు అర్థమైతే అప్పుడు మీరు సెల్ఫ్ మేనేజ్మెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ గురించి నేను కొన్ని స్టెప్స్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. సో నియోకార్టెక్స్, లింబిక్ బ్రెయిన్. సో లింబిక్ బ్రెయిన్ దగ్గర కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఏం యాక్టివిటీస్ ఉన్నాయి? ఎనీబడి వుడ్ లైక్ టు రీడ్? ఐ కెన్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను సో దట్ యూ కెన్ రీడ్. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయొచ్చు సో దట్ ఐ కెన్ గివ్ యూ అన్మ్యూట్ ఆప్షన్. రైట్? సో ఎలా మనం మన ఇమోషన్స్ని మేనేజ్ చేసుకోవచ్చు? రైట్? ఎనీబడి కెన్ ప్లీజ్ రేజ్ దేర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ. హలో, హ్యాండ్ రేజ్ చేసే ఆప్షన్ ఒకటి ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ వెంకట పవన్ కుమార్ గారు, కెన్ యూ ప్లీజ్ రీడ్ ఇట్? నియోకార్టెక్స్. Sense danger in time. Next. Take Olympic system. Take action quickly. Olympic system is always alert. Activities HPA access rewards and threats. Thank you so much. Okay. Thank you. Now అందరూ ఈ సెషన్ ని వింటున్నారు, ఈ సెషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు సెషన్ ని? హలో, గుడ్, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్. ఓకే, సెషన్ ఎంజాయ్ చేస్తున్నారు, సెషన్లో ఉన్నారు, వండర్ఫుల్, సూపర్, గ్రేట్. సో సడన్గా మీరున్న రూమ్లో ఒక పెద్ద స్నేక్ వచ్చేస్తుంది, ఒక అనకొండ స్నేక్. ఓకే, సో స్నేక్ రాగానే మీరు అక్కడ కూర్చొని అనాలిసిస్ చేస్తారా? ఓకే, ఈ స్నేక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎస్, ఇది ఏ దేశం నుంచి వస్తుంది, దీని వెడల్పు ఎంత, దీని విడ్త్ ఎంత, దీని హైట్ ఎంత, దీని వెయిట్ ఎంత, అది చూస్తారా? నో, యూ విల్ ఇమ్మీడియట్లీ జంప్ అవే. ఎస్ ఆర్ ఎస్? జంప్, అంతే, సింపుల్. తర్వాత చూద్దాం. సో జంప్ చేయడం ఫస్ట్. ఈ జంప్ ఎవరు చేశారు? లింబిక్ బ్రెయిన్. జంప్ ఎవరు చేశారు? లింబిక్ బ్రెయిన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ సెన్సెస్ డేంజర్ ఎవ్రీ టైమ్. ఎవరైనా నా పైన గట్టిగా అరిచారా, నేను ఇమ్మీడియట్లీ అరవాలి, అంతే. దట్ ఈస్ డేంజర్. ఓకే, ఇట్ టేక్స్ యాక్షన్ ఇమ్మీడియట్లీ. లింబిక్ బ్రెయిన్ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. అందరూ టైప్ చేయండి, అలర్ట్.
ఇది మన బ్రెయిన్లో ఒక యాక్సిస్ని యాక్టివేట్ చేస్తుంది. దీన్నే మనం హెచ్పిఏ యాక్సిస్ అంటాము. హెచ్పిఏ యాక్సిస్ అంటే ఏంటి? ఎక్కడ ఉందో చూడండి. హెచ్పిఏ యాక్సిస్, హెచ్ అంటే హైపోథాలమస్, పి అంటే పిట్యూటరీ గ్లాండ్, ఏ అంటే అడ్రినల్ గ్లాండ్. హెచ్పిఏ హైపోథాలమస్ యాక్టివేట్ అవుతుంది, అడ్రినల్ పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది, అడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. సో దట్ ఎవ్రీబడి సే దిస్: డేంజర్ 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 డేంజర్. ఓకే, గుడ్. ఒక అంబులెన్స్ వెళ్తున్నప్పుడు ఎలాగైతే సౌండ్ వస్తుంది, ఓకే, ఒక ఫైర్ ఇంజిన్ వెళ్తున్నప్పుడు ఎలాగైతే సౌండ్ వస్తుంది, సౌండ్ ఎలా వస్తుంది చెప్పండి అందరూ? అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ ఎలా వస్తుంది సౌండ్? సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అలాంటి సౌండే మన బాడీలోకి వచ్చేస్తుంది. బికాస్ నౌ దెర్ ఇస్ డేంజర్, రైట్? మిస్టర్ త్రిశూల్ సింగ్ ఈస్ డేంజర్, రైట్? మారుతి ప్రసాద్ ఈస్ ఇన్ డేంజర్, కుమరయ్య ఈజ్ ఇన్ డేంజర్. సో అప్పుడు ఏం జరుగుతుంది? బాడీ ఏం చేస్తుంది? కెమికల్స్. అప్పుడు మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ చేయాలి. ఓకే, ఎవ్రీబడి సే దిస్ నౌ, సెల్ఫ్ మేనేజ్మెంట్. సే దిస్ ఎవ్రీబడి. సెల్ఫ్ మేనేజ్మెంట్. ఫస్ట్ ఏం జరిగినా సరే ఫస్ట్ మన బాడీ యొక్క ఫిజియాలజీ చేంజ్ అవుతుంది, మన యొక్క బ్రీదింగ్ చేంజ్ అవుతుంది. ఫిజియాలజీ, బ్రీదింగ్ అనేది చేంజ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఒక డాగ్ అటాక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అటాక్ చేస్తున్నప్పుడు, డాగ్ అటాక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇలా పైకి వస్తుంది, కరెక్టా? అదే డాగ్ భయపడ్డప్పుడు ఎలా ఉంటుంది? ముడుచుకుపోతుంది, కరెక్టా? అందరూ ముడుచుకోండి, కొద్దిగా ముడుచుకుపోండి. దిస్ ఇస్ వాట్? సరెండర్. అటాకింగ్ మోడ్లోకి రండి, అటాకింగ్ మోడ్. వావ్, సూపర్. చూడండి, ఫిజియాలజీ ఇమ్మీడియట్గా చేంజ్ అయింది. ఎస్ ఆర్ ఎస్? బ్రీదింగ్ ఒక్కసారి అందరూ కూడా స్లో బ్రీదింగ్ చేయండి, స్లో బ్రీదింగ్. స్లో బ్రీదింగ్. స్లో బ్రీతింగ్ చేయగానే ఇమ్మీడియట్గా మీ బాడీ రెస్ట్ అండ్ రీక్రియేషన్ మోడ్లోకి వస్తుంది. రెస్ట్ అండ్ రీక్రియేషన్. దీన్ని మనం పారా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటాం, పిఎస్ఎన్ఎస్. అందరూ టైప్ చేయండి, పిఎస్ఎన్ఎస్, పారా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. సో ఎప్పుడైతే మనం బ్రీదింగ్ కామ్ అండ్ స్లో బ్రీదింగ్ చేస్తామో ఇమ్మీడియట్గా మనం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టంలోకి వస్తున్నాం. ఎప్పుడైతే ఫాస్ట్ బ్రీదింగ్ చేయండి అందరూ, ఫాస్ట్ బ్రీదింగ్, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఫాస్ట్ బ్రీదింగ్లోకి వచ్చారా, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సో అక్కడ డేంజర్ జోన్లోకి వెళ్తున్నారు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లింబిక్ బ్రెయిన్ని మనం కూల్ చేయాలి. ఇక్కడ మనం నియోకార్టెక్స్ని మనం స్ట్రాంగ్ చేయాలి. సో నియోకార్టెక్స్ ఏం చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్? నియోకార్టెక్స్ మనని ఆ టాస్క్ వైపుకి తీసుకెళ్తుంది. బట్ నియోకార్టెక్స్ ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? నియోకార్టెక్స్ ఉన్న పెద్ద ప్రాబ్లం, ఎవ్రీబాడీ దిస్ ఇస్ సీక్రెట్. ఓకే, కొద్దిగా దగ్గరికి రండి, చెవిలో చెప్పాలి. దగ్గరికి రండి, దగ్గరికి, ఇంకొద్దిగా దగ్గరికి. ఎస్, నియోకార్టెక్స్ తొందరగా టైర్డ్ అయిపోతుంది, తొందరగా టైర్డ్ అయిపోతుంది, రైట్? ఇట్ గెట్స్ టైర్డ్ ఈజీలీ, చాలా ఈజీగా టైర్డ్ అయిపోతుంది. సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు ఇట్ కెనాట్ ఫంక్షన్. సో మల్టీ టాస్కింగ్ అనేది నియోకార్టెక్స్కి కుదరదు. నియోకార్టెక్స్ ఎక్కడ ఉంది చెప్పండి ఎవ్రీబడి? ఆన్ ద సర్ఫేస్. సో నియోకార్టెక్స్ ఈజ్ అ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, రైట్? సో బట్ ఇది పని చేయాలంటే మల్టీ టాస్కింగ్ చేయకూడదు. వన్ టాస్క్ ఎట్ ఎ టైమ్, ఇట్ కెనాట్ మల్టీ టాస్క్. సెకండ్ ఏంటంటే దీని ప్రాసెసింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది, రైట్? ఇది తొందరగా టైర్డ్ అయిపోతుంది, ఇది తొందరగా టైర్డ్ అయిపోతుంది. సో మనకు రెండు రకాల యాక్షన్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. సో దెర్ ఆర్ టూ వేస్ ఆఫ్ యాక్షన్స్. ఎనీబడి కెన్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ గివ్ యూ ఛాన్స్ టు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవరైనా హ్యాండ్ రేజ్ చేయగలరా? సో దట్ ఐ కెన్ గివ్ యూ ఛాన్స్ టు అన్మ్యూట్. గుడ్, ఎస్. Trishul Singh garu, please. What's your name, sir? Sorry to ask you. Trishul Singh, sir. Okay, good name. I'm hearing for the first time. Super. Okay, cheppandi sir. Two ways of action. Two ways of leads to action. Yes. Lower way, higher way. Very good. So lower way ante which is under the control of limbic brain. Yes. So limbic brain em chestundi? Fight, flight, freeze. ఫైట్ చేయాలి, లేదా ఫ్లైట్ పరిగెత్తాలి, లేదా ఫ్రీజ్ అవ్వాలి. ఓకే, కొంతమంది ఫ్రీజ్ అయిపోతారు చూడండి. కొంతమంది కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు, వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతారు, కరెక్ట్? సో దట్స్ అ లోవర్ వే, అది రియాక్షన్. సో నెక్స్ట్ వచ్చేసి పిఎఫ్సి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని మనం నియోకార్టెక్స్ అంటాం. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. షో మీ ఎవ్రీబడి, ఇక్కడ ఉంది ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఓకే, ఎస్. సో ప్రపంచంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువగా డెవలప్ అయిన ఆర్గానిజం ఏదైనా ఉందా అంటే
అది ఓన్లీ వన్ ఆర్గానిజం. ఎవరండి? హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ చాలా డెవలప్ అయ్యింది యాజ్ కంపేర్డ్ టు ఎనీ అదర్ యానిమల్స్. సో మన బ్రెయిన్లో 70% ఈజ్ ఓన్లీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. అంటే ఇది చాలా ఇవాల్వ్ అయి ఉంది. అంటే మనం ఎంతగానో ఆలోచించాం. ఇంకా ఎవల్యూషన్ జరుగుతుందా జరగట్లేదా? హలో, ఎవల్యూషన్ ఇంకా జరుగుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లలు ఇంకా దే ఆర్ వెరీ అడ్వాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ర్యాషనల్గా ఆలోచిస్తుంది. ఓకే, నౌ సి వాట్ ఈస్ ద ఆన్సర్? హలో, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫైనలీ? త్రిశూల్ సింగ్ గారు, వాట్ ఈస్ ద ఆన్సర్? ఫాస్ట్. బట్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎలా ఉంటుంది? ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇస్ స్లో, కొద్దిగా టైం పడుతుంది. ఓకే, సో అందువల్ల ఎక్కడైనా సరే ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వద్దు. కోపంగా ఉన్నప్పుడు ఫస్ట్ మాట్లాడొద్దు. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దు మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ మేనేజ్మెంట్ గుర్తుంచుకోండి. ఒక 2 minutes 3 minutes బ్రేక్ తీసుకోండి. రైట్? సో ఇక్కడ ఎందుకంటే దిస్ ఇస్ కాల్డ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్లో మనం ఏం చేయాలి? ఫాస్ట్గా రియాక్ట్ అవ్వద్దు. ఫాస్ట్గా రియాక్ట్ అయితే అది ఎక్కడి నుంచి వస్తుంది? లోవర్ వర్జన్. లోవర్ వర్జన్ అంటే ఏంటి? మన యొక్క లింబిక్ బ్రెయిన్. సో ఇక్కడ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు జస్ట్ కౌంట్ ఫ్రమ్ 10 to 1. ఇంకా కోపం ఎక్కువగా ఉంది 99 to 1. ఇంకా కోపం ఎక్కువగా ఉంది 200 to 1. సో రివర్స్లో కౌంట్ చేసుకురండి. రివర్స్లో ఎందుకు కౌంట్ చేయమంటున్నాను? ఎందుకంటే రివర్స్లో కౌంట్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ నియోకార్టెక్స్. క్లియర్ ఎవ్రీబడి? రివర్స్లో కౌంట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ నియోకార్టెక్స్. థింకింగ్ అనేది చేయాలి. సో అందువల్ల నియోకార్టెక్స్ యూజ్ చేసే విధంగా మనం కొద్దిసేపు డోంట్ రిప్లై వెన్ యు ఆర్ యాంగ్రీ. డోంట్ రిప్లై వెన్ యు ఆర్ యాంగ్రీ అండ్ అండర్స్టాండ్ ద ఫిజియోలాజికల్ రియాక్షన్స్. మన బాడీలో ఏవైతే రియాక్షన్స్ అవుతున్నాయో దాన్ని గమనించండి. సో అందరూ కూడా నేను చెప్పింది చేయాలి. ఓకే ఎవ్రీవన్, ఆర్ యు రెడీ? మీరు యంగ్ అవుతారు ఇది రోజు చేస్తే. ఓకే, చాలా యంగ్గా కనబడతారు. సో మసల్స్, హ్యాండ్ మసల్స్ చాలా టైట్ చేయండి. టైట్ 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 టైట్. రిలాక్స్ 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 రిలాక్స్. ఓకే, హ్యాండ్స్ నుంచి షోల్డర్ వరకు టైట్ 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 టైట్. రిలాక్స్ రిలాక్స్. ఫేస్ మసిల్స్ అన్ని టైట్ చేయండి. ఫేస్ మసిల్స్ టైట్ టైట్ టైట్. ఫేస్ మసిల్స్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మళ్ళీ ఒకసారి ఫేస్ మసిల్స్ అన్ని టైట్ 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 టైట్. రిలాక్స్ రిలాక్స్. లెగ్స్ అండ్ బాడీ మొత్తం టైట్ 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 టైట్. యానల్ మసిల్స్ అన్ని మసిల్స్ అన్ని టైట్ టైట్ టైట్. స్టమక్ టైట్ స్టమక్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మన మసిల్స్ని టైట్ అండ్ రిలాక్స్. మన మసిల్స్లో కూడా మన ఎమోషన్స్ అన్నీ కూడా స్ట్రక్ అయి ఉంటాయి. రైట్? సో దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ టెక్నిక్. నెక్స్ట్ టైం మేబీ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ కెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కోచ్ నరేంద్ర ఛానల్. అక్కడ ఒక టెక్నిక్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ యాజ్ EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ EFTని ప్రాక్టీస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు EFTని ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ ఎమోషన్స్ అన్నీ కూడా మెల్లిమెల్లిగా నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అందరూ టైప్ చేయండి ఇన్ ద చాట్ బాక్స్ EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. EFT, ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ టెక్నిక్. రైట్? సో యూఎస్లో ఇది నేర్చుకోవాలంటే మినిమం యూ హ్యావ్ టు పే $1,00,000. ఓకే, సో అక్షరాల $1,00,000 పే చేయాలి. ఓకే, సో ఇండియాలో అయితే మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో వీఆర్ సో లక్కీ ఇన్ ఇండియా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. సో యూ డోంట్ హ్యావ్ టు పే $1,00,000 బట్ యూ కెన్ లెర్న్ ఫ్రీలీ. కోచ్ నరేంద్ర ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు? కోచ్ నరేంద్ర అంటే నేనే అండి. ఓకే, సో మనని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఎస్, సో మనం ప్రమోట్ చేయడానికి ఎవరు రారు. ఈజ్ ఇట్ ఓకే ఎవ్రీబడి? సో మనని మనం ప్రేమించాలి, మనని మనం ప్రమోట్ చేసుకోవాలి. ఓకే, ఎవరు ఎలా అనుకున్నా సరే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ ఫస్ట్ అర్థం చేసుకోండి సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అనేది మన బ్రీదింగ్ని అర్థం చేసుకోవాలి, మనం ఎలాంటి ఎమోషన్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. డోంట్ రిప్లై వెన్ యూ ఆర్ యాంగ్రీ, దీన్ని సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాము. అండ్ నెవర్ స్పాయిల్ యువర్ మార్నింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం. మార్నింగ్లో మనం ఏ ఎమోషన్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటామో ఆ ఎమోషన్ని డే అంతా కూడా మనం హోల్డ్ చేస్తుంటాం. క్లియర్ ఎవ్రీబడి? మార్నింగ్ అండ్ స్పెషల్లీ డూ సమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. షో మీ ఎవ్రీబడి ఫిజికల్ ఎక్సర్సైజ్ మార్నింగ్లో. ఎంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు మార్నింగ్లో? ఫిజికల్ అండ్ మెంటల్ రెండు చేయాలి. ఎందుకంటే మార్నింగ్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో కొన్ని హార్మోన్స్, కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఓకే, దీన్ని మనం BDNF అంటాం, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్.
సో మార్నింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఎక్సర్సైజెస్, aerobics, zumba or do anything, strength exercise, aerobics, ఇవన్నీ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన బ్రెయిన్లో దెర్ ఇస్ కెమికల్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ BDNF. అందరూ టైప్ చేయండి, BDNF, బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాపిక్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి. సో డే అంతా కూడా మార్నింగ్ ఎవరికైనా చూడండి, ఎప్పుడైనా ఒక రోజు ఇరిటేటెడ్గా అయినప్పుడు మనం ఫస్ట్ డైలాగ్ ఏంటి, ఈరోజు ప్రొద్దున లేసి ఎవడి మొహం చూశాను, కరెక్టా? అంతా ఇలా జరుగుతుంది, అవునా కదా? సో ప్రాబ్లం ఏంటంటే ప్రొద్దున లేసి మీ మొహం మీరే చూసుకున్నారు, రైట్? సో ఫ్రెండ్స్, మనని ఎవడు డిస్టర్బ్ చేయట్లేదు మన లైఫ్లో మనని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? డిప్రెషన్, స్ట్రెస్, వర్రీ, ఓవర్ థింకింగ్, ఇదంతా కూడా మన మైండ్ ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోలేక వీటన్నిటిలోకి వెళ్తున్నాం. సో ప్లీజ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెవర్ స్పాయిల్ యువర్ మార్నింగ్. ఎవ్రీబడి సే దిస్, నెవర్ స్పాయిల్ యువర్ మార్నింగ్. Never spoil మార్నింగ్ ప్రొద్దున లేవగానే ఫస్ట్ సోషల్ మీడియా ఓపెన్ చేయకండి, ఎందుకంటే దట్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద మార్నింగ్. ఓకే, సో మార్నింగ్ కనుక మనం ఇఫ్ యూ కెన్ టేక్ ద మార్నింగ్ ఇన్ అవర్ హ్యాండ్స్, వీ కెన్ టేక్ ద ఎంటైర్ లైఫ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మార్నింగ్ని మనం గట్టిగా మనం పట్టుకోవాలి. ఇఫ్ యూ కెన్ టేక్ ద మార్నింగ్, యూ కెన్ టేక్ ద ఎంటైర్ డే ఇన్ యూర్ హ్యాండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ని మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? సో మీ మైండ్ని కొద్దిగా ఫ్రీగా ఉంచుకోండి. రిమెంబర్ దిస్, ఎప్పుడైతే మైండ్ ఫ్రీగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం మన నియోకార్టెక్స్తో పనిచేయగలం, రైట్? సో సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్. థర్డ్ ఏంటంటే అండర్స్టాండింగ్ అదర్స్. వేరే వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. సో వేరే వాళ్ళని అర్థం ఎందుకు చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డూ అన్ యాక్టివిటీ. ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ అప్. Stand up. Okay, so there are 4 life positions. Show me everybody 4 life positions. Okay, right. Trishul Singh garu నాతో పాటు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఓకే, I am okay. You are not okay. I am okay. You are not okay. నేను లేటుగా వస్తే నాకు ఒక రీజన్ ఉంది, బట్ నువ్వు లేటుగా వచ్చావంటే యూ డోంట్ వాల్యూ యువర్ జాబ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైఫ్ పొజిషన్. చాలా మంది ఇదే లైఫ్ పొజిషన్ లో ఉంటారు. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఇలాంటి వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోరు, వేరే వాళ్ళ ప్రాబ్లమ్ అర్థం చేసుకోరు, వేరే వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ అర్థం చేసుకోరు. చాలా మంది ఇదే పొజిషన్ లో ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ లైఫ్ పొజిషన్ కాల్డ్? ఎవ్రీబడి సే దిస్, ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఒక హస్బెండ్ ఉంటే ఆ హస్బెండ్ వైఫ్ ఏది చేసినా ఇరిటేట్ అవుతుంటారు. అసలు నీకు వంట చేయడం రాదు, అసలు నీకు పిల్లల్ని పట్టించుకోవడం రాదు, అసలు నీకు ఏమీ తెలీదు, నాకు మాత్రమే తెలుసు. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. దిస్ ఇస్ ద వెరీ డేంజరస్ లైఫ్ పొజిషన్. వీళ్ళు ఎప్పుడు డామినేటింగ్గా ఉంటారు. షో మీ ఎవ్రీబడి, డామినేటింగ్. దే విల్ నెవర్ అండర్స్టాండ్ అదర్స్. వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళని అర్థం చేసుకోరు. ఓకే, సెకండ్ లైఫ్ పొజిషన్. షో మీ ఎవ్రీబడి సెకండ్ లైఫ్ పొజిషన్. ఓకే, నాతో పాటు చెప్పండి. త్రిశూల్ సింగ్ గారు, ఐఎమ్ నాట్ ఓకే. ఓకే, త్రిశూల్ సింగ్ గారు మాయమైపోయారు. సారీ, త్రిశూల్ సింగ్ గారు మాయమైపోయారు. ఓకే, రైట్. సాయి కుమార్ గారు రెడీయా? Yes, I'm not okay. సారీ, యు ఆర్ ఓకే. You are okay. ఐఎమ్ నాట్ ఓకే. I'm not okay. యు ఆర్ ఓకే. You are okay. దిస్ ఇస్ డేంజరస్. చెప్పండి, దిస్ ఇస్ This డేంజరస్. is dangerous. వీళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. Yes. వీళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటారు. దే ఆల్వేస్ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. ఓకే, వీళ్ళు ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్, వీళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ వీళ్ళు ఎప్పుడు వాల్యూ ఇవ్వరు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నాలోనే ప్రాబ్లం ఉంది, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదంటే నాలోనే ప్రాబ్లం ఉంది, నా పిల్లలు సరిగ్గా లేరంటే నాలోనే ప్రాబ్లం ఉంది, ఈ జాబ్ సరిగ్గా నడవట్లేదంటే నాలోనే ప్రాబ్లం ఉంది, కస్టమర్ సరిగ్గా లేరంటే నాలోనే ప్రాబ్లం ఉంది. సో దిస్ ఇస్ ద వెరీ డేంజరస్. వీళ్ళు కూడా వేరే వాళ్ళని అర్థం చేసుకోలేరు, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేరు కాబట్టి వేరే వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటారు? నెవర్. సో ఫస్ట్ సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్స్. షో మీ ఎవ్రీబడి, అండర్స్టాండ్ అదర్స్. Yes. థర్డ్ ఈజ్ వెరీ డేంజరస్. వెరీ వెరీ డేంజరస్. వీళ్ళు జైల్లోనే ఉంటారు. ఓకే, సో థర్డ్ ఈజ్ సే దిస్, ఐఎమ్ నాట్ ఓకే. I am not okay.
యు ఆర్ ఆల్సో నాట్ ఓకే. You are also not okay. రైట్. సో నేను సరిగ్గా లేను, నాలో ప్రాబ్లం ఉంది, నీలో ప్రాబ్లం ఉంది. సో నేను చచ్చిపోతాను, నిన్ను కూడా చంపేస్తాను. సో దీస్ పీపుల్ ఆర్ సైకోస్. దీస్ పీపుల్ ఆర్ నెగిటివ్ పీపుల్. దీస్ పీపుల్ ఆర్ దే ఆర్ ఇన్ ద జైల్స్. సో ఇలాంటి వాళ్ళు కూడా వేరే వాళ్ళని అర్థం చేసుకోలేరు. ఈ 3 లైఫ్ పొజిషన్ చాలా డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే, అది కూడా డేంజరస్. ఎందుకంటే వాళ్ళు డామినేటింగ్ చేస్తుంటారు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే, వీళ్ళు ఎప్పుడు సరెండర్ అవుతూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఆల్సో నాట్ ఓకే, వీళ్ళైతే నెగిటివ్ పీపుల్, సైకోస్. బట్ ఓన్లీ వన్ టైప్ ఈజ్ వెరీ గుడ్. అందరూ కూడా చెప్పండి నాతో పాటు, ఐఎమ్ ఓకే, I am okay. యు ఆర్ ఆల్సో ఓకే. You are also okay. నాకు 6 కనబడుతుంది, చెప్పండి నాకు 6 కనబడుతుంది. నాకు 6 కనబడుతుంది. మీకు 9 కనబడుతుంది. నేను ఓకే, నువ్వు కూడా ఓకే. వీఆర్ ఆల్ ఓకే. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ద బెస్ట్ లైఫ్ పొజిషన్. ఇలాంటి వాళ్ళు ఓన్లీ 1% పీపుల్ మాత్రమే ఉన్నారు. షో మీ ఎవ్రీబడి, 1% పీపుల్. ఐఎమ్ ఓకే, యు ఆర్ ఆల్సో ఓకే. రైట్? ఈ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు రాత్రి పడుకుంటే వాళ్ళకి మంచి నిద్ర వస్తుంది. వాళ్ళు ప్రొద్దున లేసినప్పుడు చాలా ఎనర్జెటిక్గా నిద్ర లేస్తారు. ఎందుకంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ద లైఫ్ పొజిషన్ కాల్డ్ యాజ్ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. ఇదంతా మన చిన్నప్పటి నుంచి వచ్చింది. చిన్నప్పుడు మన పేరెంట్స్ ఎక్సెసివ్గా కంట్రోల్ చేసే వాళ్ళు ఉంటే మన లోపల బిలీఫ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. ఎక్సెసివ్గా కంట్రోల్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఏముంటుందంటే ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. ఓకే, సమ్ టైమ్స్ అలాంటి ఎక్సెసివ్ కంట్రోల్ ఉన్నప్పుడు వాళ్ళు రిబెల్ చేస్తారు అండ్ దే సే దట్ ఐఎమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఈ రెండు కూడా ప్రాబ్లమాటిక్. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యువర్ సెల్ఫ్. గివ్ అ ప్యాట్ టు యువర్ సెల్ఫ్. గుడ్. నవ్ యూ కెన్ అండర్స్టాండ్ అదర్స్. సో వేరే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉంటాయి. రైట్? సో నేను కొన్ని ఆప్షన్స్ ఇస్తున్నాను. మళ్ళీ ఇంకొక గేమ్ ఆడుతున్నాం. రెడీ అందరూ? గేమ్. సూపర్, వండర్ఫుల్. సో సాయి కుమార్ గారు, థింక్ అబౌట్ ఇట్. మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. ఆ ఆప్షన్ ప్రకారంగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే? సో దెర్ ఈస్ 1 పర్సన్ హూ ఇస్ కమింగ్ లేజీ ఎవ్రీ డే టు ఆఫీస్. ఐ మీన్ లేట్గా వస్తున్నాడు ఆఫీస్కి. ఓకే? సో లేట్గా వస్తున్నప్పుడు మీ దగ్గర డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకుంటారు? ఓకే, యూ కెన్ సీ దెమ్, యూ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఏ ఆప్షన్ని మీరు చూజ్ చేసుకుంటారు? ఆప్షన్స్ కనబడుతున్నాయా? ఒకసారి చూడండి. సో దెర్ ఆర్ 5 ఆప్షన్స్. ప్రతిరోజు లేట్గా వస్తున్నాడు. యూ ఫైండ్ దట్ దెర్ ఇస్ 1 పర్సన్ హూ ఇస్ కమింగ్ లేట్ టు ద ఆఫీస్. సో ఫస్ట్, కెన్ యూ రీడ్ ఇట్? ఆప్షన్ కనబడుతున్నాయా? హీ ఈజ్ లేజీ. హీ గెట్స్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. He lives far away from the office. Maybe he has to go to meet his doctor. Maybe any other reasons, I don't know. So what is your answer? నేను మాట్లాడుతుంది వినబడుతుంది అందరికీ? హలో, ఐ వాంట్ ఎనీబడి టు ప్లీజ్ సే సంథింగ్. సాయి కుమార్ గారు, సారీ, కెన్ యూ అన్మ్యూట్? వాట్ డూ యూ థింక్? వాట్ ఈస్ ద ఆప్షన్? He is lazy, he gets up late in the morning, he lives far away, or he has to go to meet doctor. Any other external reasons of the person? I don't know. Yeah, sir. See, E, sir. E. Thank you so much. So friends, this is coming from I am okay, you're also okay. I am okay, you're not okay అనే వాళ్ళు ఏమంటారు? He is lazy, that's why he's coming late. He gets up late in the morning, అందువల్ల లేట్ వస్తున్నాడు. కరెక్టా? ఓకే, నెక్స్ట్. A person is driving very, very slowly in front of your car. మీ కార్ ముందు ఒక పర్సన్ చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ కమ్స్ ఇన్ యువర్ మైండ్? తను మిమ్మల్ని టీజ్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ ఎక్స్పర్ట్ డ్రైవర్. మేబీ దెర్ ఇస్ అ ప్రెగ్నెంట్ విమెన్ ఇన్ ద కార్. మేబీ కార్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్. మేబీ అదర్ రీజన్, యూ డోంట్ నో. వాట్ డూ యూ థింక్? Any other reason which also. సో దెర్ ఆర్ సో మెనీ క్వశ్చన్స్ మై డియర్ ఫ్రెండ్స్. టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను అన్ని క్వశ్చన్ తీసుకోవట్లేదు. బట్ ట్రై టు అండర్స్టాండ్. ఒక పర్సన్ అలా ఉన్నాడు అంటే దెర్ ఈస్ సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్. క్లియర్ ఎవ్రీబడి? సో డోంట్ జడ్జ్ ఎనీ వన్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ వరల్డ్, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. ఎస్ ఆర్ ఎస్? సో డోంట్ క్రిటిసైజ్, డోంట్ బ్లేమ్ అదర్ పీపుల్. ఎందుకంటే ఇక్కడ ఒక వైఫ్, హస్బెండ్ ఒకే ఫ్యామిలీలో ఉంటున్నారు, ఇద్దరు కలిసి ఉండాలి. బట్ వైఫ్ బిహేవియర్ అలా ఉందంటే maybe she is coming from a different background. Yes or yes? Maybe her parents are different. Maybe her life is different.
సో సడన్గా ఇప్పుడు పెళ్ళి అవ్వగానే ఒకే రోజులో చేంజ్ అవ్వలేదు, రైట్? ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ హర్. సో ఇక్కడ గివ్ దెమ్ ఛాన్స్ మై డియర్ ఫ్రెండ్స్. సో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, మనం అర్థం చేసుకోవచ్చు మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్స్. అందరూ టైప్ చేయండి ఎంపతి. సో ఎంపతిని మనం ప్రాక్టీస్ చేయాలి, రైట్? ఎందుకంటే చాలాసార్లు ఇఫ్ అదర్స్ ఆర్ డూయింగ్ బ్యాడ్లీ దే ఆర్ బ్యాడ్, మన మైండ్ సెట్ ఇలా ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ బ్యాడ్లీ దట్ మీన్స్ దెర్ ఇస్ సమ్ రీజన్, నాలో ఏదో రీజన్ ఉంది. ఓకే, సో వీ నీడ్ టు ప్రాక్టీస్ ఎంపతి. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ కాల్డ్ థర్డ్ స్టెప్, విచ్ ఇస్ కాల్డ్ అండర్స్టాండింగ్ అదర్స్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ మోటివేటింగ్ అదర్స్, రైట్? ఎంపతి అండ్ మోటివేషన్. సో వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ స్టోరీ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ. సో ఆర్ యూ ఆల్ రెడీ ఎవ్రీబడి? ఎస్. సో దిస్ వాజ్ అ ఇన్సిడెంట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్. సో ఒక ఎయిర్పోర్ట్లో దెర్ ఈస్ వన్ ఫాదర్ అండ్ 2 children. ఒక ఫాదర్, 2 children ఉన్నారు. సో దోస్ 2 children ఆర్ మేకింగ్, ప్లీజ్ అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు, గ్రేట్, కూర్చోండి ప్లీజ్. సో ఒక ఫాదర్, చిల్డ్రన్ ఉన్నారు. సో చిల్డ్రన్ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫన్, ఎగురుతున్నారు, దూకుతున్నారు, కింద పడుతున్నారు, పైన పడుతున్నారు, ఒకరికొకరు కొట్టుకుంటున్నారు. సో అక్కడ చాలా మంది వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కొందరేమో ల్యాప్టాప్లో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ఇంకొందరేమో బుక్స్ చదువుతున్నారు. సో వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. సో అక్కడే ఒక పర్సన్ ఇవన్నీ గమనిస్తున్నాడు. అందరూ చదువుతున్నారు, అందరూ ఏదో ఒక పని చేసుకున్నారు. 2 పిల్లలేమో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు, కింద పడుతున్నారు, పైన పడుతున్నారు. ఆ ఫాదర్ ఏమో ఏదో ఆలోచిస్తున్నాడు, చాలా డీప్ ఆలోచనలో ఉన్నాడు. సో అప్పుడు ఈ పర్సన్ వచ్చేస్తాడు. ఈ పర్సన్ వచ్చి అడుగుతాడు, సార్ ఒక్కసారి మీ పిల్లల్ని చూడండి, వాళ్ళు ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి ప్లీజ్, వాళ్ళని కంట్రోల్లో పెట్టండి కొద్దిగా. అంటే సారీ అన్నాడు. మళ్ళీ తను అదే పెయిన్లోకి వెళ్తున్నాడు, మళ్ళీ ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడు. ఈ పిల్లల అల్లరి అలానే కంటిన్యూగా ఉంది. ఒక 10 minutes తర్వాత అందరూ ఇరిటేట్ అయ్యారు. అండ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ స్కోల్డింగ్ దట్ ఫాదర్. అసలు మీకు బుద్ధి ఉందా? అసలు పిల్లల్ని ఇక్కడే తీసుకొచ్చారా? ఇలానే తీసుకొస్తారా? అని కొన్ని మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు ఫాదర్ చాలా పెయిన్తో ఎవరైతే ఆ మాటలు అంటున్నారో సో ఆ పర్సన్తో హీ సెడ్ సంథింగ్. సో తనేమన్నాడంటే, వీఆర్ గోయింగ్ టు యుఎస్కి వెళ్తున్నాము, వీళ్ళ మదర్ అక్కడికి ఒక పని మీద వెళ్ళింది అండ్ షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఎస్టర్డే అండ్ షీ ఈజ్ నో మోర్. వీళ్ళ అమ్మ చనిపోయింది అని ఒక మాట చెప్పారు. ద మూమెంట్ దే సెడ్, ఇంకా పిల్లలకు తెలీదు వాళ్ళ అమ్మ చనిపోయిందని, పిల్లలకి ఇంకా తెలీదు. వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ద మూమెంట్ దే సెడ్ దట్, ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కూల్ అయ్యారు, కామ్ అయ్యారు. అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ ద చిల్డ్రన్ టువర్డ్స్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు సడన్గా వాళ్ళ మైండ్ సెట్లో ఇప్పటి వరకు వాళ్ళు అల్లరి చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అనే ఒక మైండ్ సెట్లో ఉన్నవారు సడన్గా ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముందంటే, నిన్నటి వరకు వాళ్ళకి మదర్ ఉండేది, ఇప్పుడు వాళ్ళకి అమ్మ లేదు. అండ్ నౌ దే స్టార్టెడ్ షోయింగ్ దేర్ ఎంపతి. సో ఎంపతి అంటే నాట్ జస్ట్ అండర్స్టాండింగ్ అదర్స్, గోయింగ్ ఇన్ టు దేర్ షూస్, వాళ్ళ షూస్లోకి వెళ్ళడం, వాళ్ళలాగా ఆలోచించడం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఎక్స్పీరియన్స్ చేయడం. ఒక హస్బెండ్ అయినా సరే, ఒక వైఫ్ అయినా సరే, ఒక బాస్ అయినా సరే, ఒక కస్టమర్ అయినా సరే. సో ఇఫ్ యూ కెన్ గో టు దేర్ షూస్, ఇఫ్ యూ కెన్ థింక్ అబౌట్ దేర్ లైఫ్, దెన్ వీ కెన్ హెల్ప్ దెమ్. ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వీ కెన్ హెల్ప్ దెమ్, వీ కెన్ మోటివేట్ దెమ్. సో వేరే వాళ్ళని అర్థం చేసుకోకుండా మనం మోటివేషన్ చేయలేం. ఎందుకంటే కొంతమందికి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి, ఇంకొంతమందికి ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ ఉండాలి, రైట్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరందరూ ఉన్నారు అంటే దెర్ ఈస్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. ఎస్ ఆర్ ఎస్, రైట్? ఇక్కడ మీరందరూ ఉన్నారంటే దెర్ ఈస్ ఇంట్రెన్సిక్ మోటివేషన్, అండ్ దట్ ఇంట్రెన్సిక్ మోటివేషన్ వల్ల మీరు ఉన్నారు. ఎక్స్ట్రెన్సిక్ మోటివేషన్ అంటే మీకు ఇక్కడ రావడం వల్ల ₹1,00,000 దొరకట్లేదు, రైట్? సో దెర్ ఈస్ నథింగ్ ఈస్ కమింగ్, బట్ యు ఆర్ హియర్ ఫర్ ఇంట్రెన్సిక్ మోటివేషన్. సో ఇంట్రెన్సిక్ మోటివేషన్లో ఉన్న వాళ్ళు, యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ ఇంట్రెన్సికల్లీ, రైట్? వేర్ డూ ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 2 years, ఇన్ ద నెక్స్ట్ 5 years? అలా మనని మనం మోటివేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అదేవిధంగా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేయాలి. వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, మనతో ఉన్న కలీగ్స్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు మోటివేట్ అదర్స్ ఆల్సో. సో ఈ విధంగా దేర్ ఆర్ 4 steps. సెల్ఫ్ అవేర్నెస్, నేను ఏ ఎమోషన్లో ఉన్నానో గమనించాలి. ఐ హ్యావ్ టు నేమ్ మై ఎమోషన్స్, ఐ హ్యావ్ టు నో మై బాడీ చేంజెస్. సెకండ్, సెల్ఫ్ మేనేజ్మెంట్, నేను మేనేజ్మెంట్ చేసుకోవాలి. కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దు. ఐ హ్యావ్ టు కౌంట్ బ్యాక్ 10 to 1 కౌంట్ చేస్తుండాలి. ఇంకా కోపం ఎక్కువ ఉంటే 99 to 1, ఇంకా కోపం ఎక్కువ ఉంటే 200 to 1. నా మసల్స్ని రిలాక్స్ చేయాలి, బ్రీదింగ్ ప్యాటర్న్ని చాలా స్లోగా చేయాలి, ఈఎఫ్టీ చేయాలి. ఈ విధంగా సెల్ఫ్ అవేర్నెస్, తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్, తర్వాత దెన్ అండర్స్టాండింగ్ అదర్స్,
వేరే వాళ్ళు కూడా అలా చేస్తున్నారు అంటే ఐఎమ్ ఓకే, యువర్ ఆల్సో ఓకే, అండర్స్టాండ్ దిస్. మీరు పర్ఫెక్టే, నేను పర్ఫెక్టే, బట్ నేను ఒక యాంగిల్ నుంచి చూస్తున్నాను, మీరు ఒక యాంగిల్ నుంచి చూస్తున్నారు, అది గమనించాలి. అండ్ ద లాస్ట్ వన్, వీ హ్యావ్ టు మోటివేట్ అదర్స్, వీ హ్యావ్ టు బీ ఎంపథెటిక్ విత్ అదర్స్. అప్పుడు మాత్రమే మనం సొసైటీని, మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మనం ఒక మంచి ఫ్యామిలీని చూడగలం. మన ఫ్యామిలీ నుంచి మన సొసైటీ, మన సొసైటీ నుంచి మన సిటీ, మన సిటీ నుంచి మన ప్రపంచం. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబడి? సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ టుక్ మోర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా షార్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ 1 day సెషన్. ఇది కంప్లీట్గా ఒక డే ఉంటుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ బ్రెయిన్, ఇది ఎలా పనిచేస్తుంది, ఎలాంటి టెక్నిక్స్ ఫాలో చేయాలి. బట్ ఇన్ షార్ట్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ యూ. సో ప్లీజ్ ప్రాక్టీస్. ఎమోషన్ ఇంటెలిజెన్స్ గురించి దెర్ ఇస్ అ బుక్ బై డేవిడ్ గోల్మెన్. ఓకే, సో గోల్మెన్స్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనే థియరీ, ఎమోషన్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ తను తీసుకొచ్చారు. సో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్, ఐ విల్ షో యూ దట్ బుక్. సో ఈ బుక్ని చదవండి అండ్ ప్లీజ్ ఫాలో దట్ బుక్. ఓకే, డానియల్ గోల్మెన్, అందరూ టైప్ చేయండి డానియల్ గోల్మెన్. Daniel Goleman is the first person who introduced the word called as emotional intelligence. Emotional intelligence పైన తన బుక్స్ చాలా ఉన్నాయి. సో డానియల్ గోల్మెన్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆ బుక్ చదవండి. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా చాలా వర్క్షాప్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ట్రైనర్గా మారాలనుకుంటే దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ కోర్స్. సో 2 days ఉంటుంది. ఆ 2 daysలో యూ కెన్ టీచ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టు అదర్స్. సో మీరు వర్క్ ప్లేస్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రైనర్స్ కావాలి. సో చాలా యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో, సో దట్ యూ విల్ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్టేట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం లైఫ్ లాంగ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఒక్కసారి మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అందరూ నిల్చోవాలి. ఎవ్రీబడి స్టాండ్ అప్, స్టాండ్ అప్, స్టాండ్ అప్. ఓకే, సో ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ ఎమోషన్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. ఆ ఎమోషన్ పేరు గ్రాటిట్యూడ్. ఓకే, సో మనం అందరం కూడా గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. సో భగవంతుడు మనకు ఎన్నో 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 మిరాకిల్స్ ఇచ్చారు మన లైఫ్లో, రైట్? సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఎంతోమంది హాస్పిటల్లో ఉంటున్నారు, ఐసీయూలో ఉంటున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు. సో ఈరోజు మనం బ్రతుకున్నాము అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్, అవునా కదా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్. హెల్తీగా ఉన్నామంటే అది ఇంకా పెద్ద గిఫ్ట్. సో అందువల్ల మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వింటున్నారు. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు డాన్స్, రైట్? సో రెడీ ఫర్ డాన్సింగ్? సెలబ్రేట్. సో జాయ్, హ్యాపీనెస్, గ్రాటిట్యూడ్, ఆ ఫీలింగ్స్ అన్ని తీసుకురావాలి. లెట్స్ డూ ఇట్ ఎవ్రీబడి, ఎవ్రీవన్ టుగెదర్. మూవ్ యువర్ బాడీ. कृष्णं वन्दे परमानन्दं वन्देऽहं कृष्णं वन्दे परमानन्दं वन्दे कृष्णं वन्दे परमानन्दं वन्देऽहं कृष्णं वन्दे परमानन्दं वन्दे कृष्णं वन्दे परमानन्दं वन्दे Everyone do it. कृष्णं वन्दे परमानन्दं वन्दे कृष्णं वन्दे परमानन्दं वन्देऽहं कृष्णं वन्दे परमानन्दं वन्दे मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मुरलीधरा कृष्ण तुलसीधरा मनमोहना आनन्दनन्दना मनमोहना आनन्दनन्दना मनमोहना आनन्दवन्दना मनमोहना आनन्दनन्दना हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली हे गिरधारी वनमाली यमुना तीर बिहारी हरि यमुना तीर बिहारी हरि यमुना तीर
यमुना तीर बिहारी हरी Everybody, dance, dance, dance. नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल 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 नारायण हरि गोविंद मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल गोविंद गोविंद गोपाल गोपाल गोविंद गोविंद गोपाल गोपाल मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल मुकुंद कृष्ण गोविंद मुरली कृष्ण गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल गोपाल नंद नंद आनंद नंद नंद गोविंद नंद नंद गोपाल Wonderful, everyone. So touch your heart, everybody, touch your heart and say this. I am aware of my emotions. అందరూ గట్టిగా చెప్పండి. I am aware of my emotions. I know how to change from negative emotions into positive emotions. The quality of my emotions decides the quality of my life. The quality of my emotions decides the quality of my life. The positive emotions keeps me healthy. The positive emotions keep me more successful. I know how to change my emotions from sadness to happiness by practicing gratitude, by practicing EFT, by becoming more aware of it. Thank you, dear God. Thank you so much. Thank you, thank you, thank you. Superb, superb, superb. Thank you, Superb, sir. everybody. Thank you so much. Thank you, everyone. Thank you, sir. Thank you so much, sir. So మీ much. యొక్క వాల్యుబుల్ సెషన్ ని మాకు ఇంత మంచి సమయాన్ని మాకు కేటాయించినందుకు మా 279